ఒక పక్క సర్వేలు ఎమ్మెల్యేల గ్రాఫ్ సరిగ్గా లేదని చెప్తా ఉంటే మరో పక్క చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ కూడా పడిపోయింది అనేది వైసీపీ చేస్తున్న విమర్శ ఇక్కడ ప్రధానంగా. ఎందుకంటే ఎమ్మెల్యేల గ్రాఫ్పై సర్వేలు చేయిస్తున్నారు, గ్రాఫ్ తగ్గిన వారికి మొహమాటం లేకుండా పక్కన పెడతానని చెప్పి బాబు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ అసలు సీఎం గ్రాఫే పడిపోయింది అనేది కొంతమంది చెప్తున్నారట. ఈ విషయం వైసీపీ చెప్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత అన్ని చోట్ల కనిపిస్తోంది. ఒక సీనియర్ నేత సమావేశంలోనే పక్కనున్న వారితో ఈ మాట అన్నారట. ఎక్కడికి వెళ్ళినా తమకు పథకాలు ఏవి రావడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. పథకాలు మంచి పనులు ఆగిపోవడంతో వాటి ప్రభావం గ్రామాల్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్తే జనాదరణ బాగా వస్తుందని అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. ఇది వైసీపీ వాళ్ళు కొట్టుకుంటున్న డప్పని అనుకోవాలి ఒక రకంగా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం అయితే వస్తారు, నేను కాదన్నాను. కాకపోతే అది ప్రజలకు తెలుసు, మళ్ళీ అది మన డప్పు మనమే కొట్టుకోవడం ఎందుకు అనేది ఇక్కడ కొంతమంది పరిశీలకులు చెప్తున్నమాట. ఇక్కడ టీడీపీని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శ అనేది సహజం. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ తగ్గిపోయింది అనేది అది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రేపొద్దున్న బాబా జగన్ ఇప్పుడు వైసీపీలో కూడా గ్రాఫ్ తగ్గిందంటే ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏ ఉండదు, జగన్ గ్రాఫ్ తగ్గిపోయినట్టే. ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదంటే, లేదు గ్రాఫ్ పెరిగిందంటే జగన్ గ్రాఫ్ పెరిగినట్టే. ఇందులో మళ్ళీ ఎమ్మెల్యేలది ఏ ఉండదు. ఇక టీడీపీలో కూడా అంతే, ఎవరు పని చేసినా పని చేయకపోయినా తగ్గితే చంద్రబాబు గారి గ్రాఫ్ తగ్గినట్టు, పెరిగితే చంద్రబాబు గారి గ్రాఫ్ పెరిగినట్టు అంతే.